అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మనకి దసరా శరన్నవరాత్రులు అయితే మొదలైపోయినాయి. అండ్ అలానే మన తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయంగా చేసే బతుకమ్మ పండుగ కూడా రెడీ అయిపోయింది. ఇక మన హైదరాబాద్ కూడా కన్నుల పండుగగా సెలబ్రేషన్స్ అయితే జరిగిపోతున్నాయి. సో దానిలో భాగంగానే ఈ రోజు నేను వచ్చేసాను మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చానన్నమాట. సో ఈ గుడి ఎక్కడుందంటే మన కుకట్పల్లి KPHP 3rd phase లో ఉందండి, హైదరాబాద్ లోని. సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే 20 ఏళ్ల చరిత్ర కలిగిన నాటి ప్రసిద్ధి చెందిన అమ్మవారి టెంపుల్ అనమాట ఇది. సో ఈ గుడి ప్రత్యేకత ఏంటి అనేది వీడియో ముందుకెళ్లే కొద్దీ మీకే తెలుస్తుంది. సో ఈ రోజు అయితే మనం ఈ అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఏ రకంగా అలంకరించారు, ఏమేమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు, టెంపుల్లో ఏమేమి పూజలు, యాగాలు, వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తున్నారో ఒకసారి అయితే మనం తెలుసుకుందాము. సో మీరు ఎవరైనా ఎలాంటి శుభకార్యాలను చేసుకోవాలనుకోవడానికి కళ్యాణ మండపాన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసేసారండి. అండ్ ఇక్కడ ఇంకా చాలా చాలా వసతులు, సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళ కోసం 45 రోజుల పాటు భోజన కార్యక్రమం కూడా ఫ్రీగా ఆ వసతిని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారనమాట. అండ్ వాళ్ళ కోసం రూమ్స్ కూడా ఉన్నాయి సపరేట్ గా మన వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో. అండ్ ప్రత్యేకించి హోమియోపతి క్లినిక్ కూడా ఈ టెంపుల్లోనే ఉంది. అది మాత్రమే కాకుండా అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే ప్రతి సంవత్సరం గత ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుండి 200 మంది పైగా వరకు వీళ్ళు ఫ్రీగా కుట్టు మిషన్స్ అనేవి అయితే నేర్పిస్తూ ఉంటారనమాట. అంటే చాలా మంది ఇళ్లలోనే ఉండి కొంతమంది ఉపాధి లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఉపాధిని కల్పించాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ 100 నుండి 200 మంది వరకు ప్రతి సంవత్సరం వీళ్ళైతే ఫ్రీగా కుట్టు మిషన్ అయితే నేర్పించడం జరుగుతోంది. సో అది కూడా ఒకసారి ప్రాసెస్ అంతా తెలుసుకుందాం, ఎలా ఉంటుంది ఏంటి అని. అవన్నీ కూడా ఈ టెంపుల్లోనే ఉన్నాయి. అస్సలు లేట్ చేయొద్దు, రండి చూసేద్దాం. సో చూస్తున్నాం కదండి, ఇప్పుడైతే మనం వంటశాల దగ్గరికి వచ్చేసాం అనమాట. నేను ఇందాక చెప్పినట్లుగా అయ్యప్ప స్వామి భోజనాలకు కానీ, భవానీమాల వేసుకున్న వాళ్ళకి కానీ ఇక్కడ వసతులు ఏవేవైతే సదుపాయాలు కల్పించారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వంటలు చేయడం అయితే జరుగుతోంది. అండ్ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకా చాలా గుళ్ళల్లో కూడా వంటలు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మన వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో జరిగే ఈ ప్రత్యేకమైన భోజనానికి ఒక స్పెషాలిటీ ఉంది. అన్ని రకాల కూరగాయలతోటి అన్ని రకాల విందు భోజనం అంటారు కదా, అలా ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వస్తే ట్రై చేయండి. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, రండి తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం వచ్చేసాము జీవనోపాధి కోసం ఫ్రీగా మిషన్ కుట్టడం, అలానే అంటే స్టిచ్చింగ్ ఎవరికైతే రాదో అలాంటి వాళ్ళు నేర్చుకోవడం కోసం పెట్టిన పథకం దగ్గరకండి. ఒకసారి చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరికీ నేర్పించేసిన తర్వాత నిరుపేద కుటుంబం వాళ్ళు మిషన్ ఎవరైతే కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ కోసం దాతలు ఎవరైనా ప్రొవైడ్ చేస్తే వాళ్ళ కోసం ఫ్రీ కుట్టు మిషన్లు కూడా ఎండింగ్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ అవకాశాన్ని అయితే ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సద్వినియోగం చేసుకోండి. మీకు కూడా ఇంట్లో జీవనోపాధి కోసం ట్రై చేయండి. సో చూస్తున్నాం కదండి, ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ మిషన్స్ నేర్చుకుంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎన్ని రోజులుగా నేర్చుకుంటున్నారు వీళ్ళు, అంటే మనకు చెప్పినట్టుగానే క్లియర్ గా A to Z అన్ని నేర్పిస్తున్నారా లేదా, అది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతోంది, వాళ్ళు ఓన్ గా వాళ్ళు ట్రై చేస్తున్నారా లేదా ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ చాలా మంది నేర్చుకోవడం మనమైతే చూస్తున్నాము. ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పించడం, అంటే మిషన్ కుట్టడం నేర్పించడం అయితే జరుగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం, రండి. హలో అండి అందరికీ. సో ఒకసారి మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా నేర్చుకుంటున్నారు? నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అవుతుంది. సో అంటే ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటి వరకు, అది మీకు ఎలా ఉపయోగపడుతుంది, నేర్చుకున్నది మీకు ఏమైనా వచ్చిందా, అంటే A to Z చెప్తున్నారా లేదా? అది మేడం మంచిగానే చెప్తున్నారు, అర్థమయ్యేలాగానే. చాలా మందికి ఫస్ట్ బ్యాచ్ కూడా వాళ్ళు చాలా మంది జాకెట్లు, లాంగ్ టాప్లు అవి కుట్టుకుంటున్నారు. అలాగే ఇది చూసిన ఛానల్లో చూసిన వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవాలని అనుకుంటున్నాము. బాగానే నేర్పుతున్నారు.
చాలా వచ్చిందా మొత్తం మీరు నేర్చుకున్నా? అంటే ఇప్పుడు మేము ఇంకా సగంలోనే ఉన్నాము. సగం నేర్చుకున్నా ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇక్కడ కుట్టుకుని వెళ్తున్నాము. మళ్ళీ వచ్చి ఇంకా మేడం చెప్పిన ఇంకా ఏమన్నా ఉంటే ఇంటికాడ కట్ చేసి తీసుకొచ్చి మేడం చూపిస్తున్నాము ఇలా కుట్టామని. మీరు ఏమైనా కుట్టారండి మీ పిల్లలకి? కుడుతున్నాం. జబ్బాలు గౌన్లు అవి కుడుతున్నారు. బాగానే 9ంటికి వచ్చి 12ంటికి. 9 నుండి అంటే ఒక పూట మొత్తం ఒక పూటగా నేర్చుకుంటాం. మీకు ఎన్ని రోజులు స్టిచ్చింగ్ అని చెప్పారు? అంటే 3 నెలలు. 3 నెలలు 90 రోజులు నేర్పిస్తారు. 3 నెలలు రాజు వస్తే ముందు పేపర్ కటింగ్ చిన్న చిన్నగా అర్థమయ్యేలా చెప్తున్నారు. అర్థమయ్యేలా వస్తున్నాయి. డైలీ వస్తే 3 నెలలు డైలీ వస్తే అర్థమయ్యేది. మధ్యలో మానేస్తే తెలియదు. కొంచెం అలా కన్ఫ్యూజ్ అవుతారు. అందులోని మనకి అర్థం అవుతుంది. ఇబ్బంది లేకుండా మళ్ళీ ఏమన్నా కావాలంటే వచ్చి మేడం అడగొచ్చు. మళ్ళీ వచ్చినా అడగొచ్చు. అడిగితే మేడం నాకు తెలిసి ఇది 4వ బ్యాచ్ అనుకుంటా. 4 బ్యాచ్లు అయిపోయినాయి అనమాట. అంటే ఇన్ని సంవత్సరాలుగా నేర్పిస్తున్నారని అయితే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. మీది 4వ బ్యాచ్ అంటారా? ఓకేనండి. చాలా థ్యాంక్ యూ. సో మీరు మంచిగా నేర్చుకుని బాగా మీరు కూడా ఉపాధి పెట్టుకుని బాగా సంపాదించాలి. సో ఇప్పుడైతే మనం వచ్చేసాము ఒక బ్యూటిఫుల్ గా వీళ్ళు అందించే వసతిలోకి అనమాట. అంటే చాలా తక్కువ మంది చేసే కార్యాలలో ఇది కూడా ఒకటండి. ఫ్రీగా వైద్యం అని చెప్పి మనందరం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. అలా ఫ్రీగా ఇచ్చే వైద్యం దగ్గర ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి హోమియో క్లినిక్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసాము. సరే అయితే మనం లోపలికి వెళ్ళి డాక్టర్ అనిల్ గారితో మాట్లాడి ఏ వ్యాధులకు చికిత్స చేస్తారు, ఏంటి ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి అయితే తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ తరపున మీరైతే హోమియో క్లినిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉందని అయితే మాకు తెలుస్తోంది. చాలా అద్భుతమైన కార్యక్రమం. డాక్టర్ గారు భార్య అనమాట. మనం ఇద్దరు డాక్టర్లతో ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకుందామండి. సో వస్తారా పేషెంట్స్? ఎలాంటి వాళ్ళు వస్తారు, ఏంటి? అన్ని రకాల వృద్ధులు, చాలా లేని వాళ్ళు, పూర్వ వ్యక్తులు అందరూ వస్తారు. ఎలర్జీస్, జాయింట్ పెయిన్స్, ఆస్తమా, అట్లా అన్ని స్కిన్ ఎలర్జీస్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానికి మన దగ్గర ఆపరేషన్ లేకుండా జరిగే అన్ని దాంట్లకు నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఏంటంటే దీర్ఘకాల వ్యాధులకు చాలా మంచి వైద్యం ఉంటుంది. మొత్తము ఈ రూట్ నుండి మన ట్రీట్మెంట్ అన్నట్టు రూట్ నుండి తీసేస్తాము. అయితే ఎక్కువగా వయసుతో ఉండే వాళ్ళకు, చాలా ఏళ్ళ నుండి ఇబ్బంది పడే వాళ్ళకు మన హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయి. చాలా మంది కూడా నమ్ముతారు. ఇప్పుడు ఒక కాలంలో అంటే నమ్మకపోయేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ట్రీట్మెంట్ కూడా అదే విధంగా కొత్త నూతనంగా తయారైపోయింది. ట్రీట్మెంట్ కంప్లీట్ గా ఇప్పుడు ఫాస్ట్ గా కూడా జరుగుతుంది. అట్లేం లేదు. ఇప్పుడు ఫీవర్స్, జలుబులు, దగ్గులు అవి కూడా ఇచ్చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు అవి కూడా ఫ్రీక్వెంట్, కొంచెం డోసెస్ ఫ్రీక్వెంట్ ఉంటాయి కానీ అవి కూడా తగ్గిపోతాయి. సో ఇప్పుడు ఎవరైనా దూరం నుండి చూస్తున్న వాళ్ళు ఉంటారు మన ప్రేక్షకుల్లో కానీ ఎవరైనా, అలాంటి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని రావాలంటే ఎలా, అంటే కాంటాక్ట్ అవ్వచ్చా లేకపోతే ఎట్లా అంటారు? ఇక్కడ ఉచితంగా అనేది అయితే మాత్రం ఇక్కడే ఉంటుంది. బయట అంటే మన ఓన్ క్లినిక్స్ ఉంటాయి కానీ ఉచితంగా ఇచ్చినప్పుడు మాత్రం ఉచితంగానే. ఈడ ఉన్నంత వరకు మెడిసిన్స్ అన్ని కూడా నేనే చూసుకుంటాను. డిస్పెన్సరీ కూడా అంతా మేమే చూసుకుంటాం. మెడిసిన్స్ దగ్గర నుండి కంప్లీట్ ప్రిస్క్రిప్షన్, తర్వాత మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలి ఏంటి, మెడిసిన్స్ అయిపోతే మళ్ళీ రావచ్చా? ఎవ్రీ 15 days కు ఉంటుంది అట్లా. అది చూస్తారు మేడం. మార్నింగ్ 9 to 11 చూస్తారు. ఒక 60 మెంబర్స్ దాకా వస్తారు. అబ్బా, 2 hours లో 60 మెంబర్స్ దాకా వచ్చి చూయించుకుంటారు. 2-3 hours డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. పబ్లిసిటీ బాగా చూస్తారు. అదే నేను కూడా వినలేదు, ఇదే చూడడము. అయితే అంటే డైరెక్ట్ ఇంకా వేరే పబ్లిసిటీ ఏమీ లేదు, జస్ట్ ఇలా వచ్చిన వాళ్ళు చూపించుకోవడం. ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ హోమియో క్లినిక్ ఉంది, ఇక్కడ హోమియోపతి డాక్టర్ ఉంటారు, వస్తారట, చూస్తారట, అట్లా ఏదైనా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. బట్ ఆ 2 hours లోనే 60 మెంబర్స్ దాకా వస్తారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. అయితే ఇప్పుడు ఇది సండేస్ కూడా ఉంటుందా ఎట్లా? అంటే ఓన్లీ 1-3 ఆదివారాలలోనే ఉంటుంది. అంతే. అది కూడా మార్నింగ్ 7 to 9, 10 అట్లా. ఈవినింగ్ ఉంటుందా? ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ అవర్స్ లో చేస్తే మాత్రం ట్రీట్మెంట్. సండే అండ్ థర్డ్ సండే మార్నింగ్ సమ్ అరౌండ్ 8 to 10 అలా 2 hours. 7 to 10 అట్లా. ఓకే,
ఓకేనండి. సో కొత్తగా ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళు కూడా ఒకసారి మిమ్మల్ని రీచ్ అవ్వాలని, చూస్తున్న వాళ్ళందరికీ ఉచిత వైద్యం అనేది చాలా చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది చేసే కార్యక్రమం అది యాక్చువల్ గా చెప్పాలని. ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర నుండి ఎక్కువ ఎప్పుడు చిన్న వైద్యం అనగానే ఎక్కువ తీసేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఉచిత వైద్యం ఇస్తున్నారంటే చాలా చాలా మంచి విషయం అండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం గ్రంథాలయం దగ్గరికి వచ్చేసామండి. కనిపిస్తోంది కదా, చాలా చక్కగా ఒక పెద్ద హాల్ ఉంది, చదువుకోవడానికి టేబుల్ కూడా ఇచ్చారు. సేమ్ మన కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ లైబ్రరీస్ సపరేట్ గా గ్రంథాలయాలు చూస్తాం కదా, అలాంటి గ్రంథాలయమే ఇక్కడ కూడా గుడిలో ఉంది. నమ్ముతారా మీరు? టెంపుల్లో గ్రంథాలయం మీరు ఎక్కడైనా చూసారా? సో నాకైతే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. అన్ని రకాల సంస్కృతికి సంబంధించి చూడండి, భగవద్గీతతో సహా ప్రతిదీ ఉన్నాయి. అంటే చదువుకునే పుస్తకాల దగ్గర నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతిదీ దొరికేస్తాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి రావాలి అనుకుంటే టైమింగ్స్ కూడా చెప్పేస్తాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్ లో మీరు ఎప్పుడైనా వచ్చి మీకు కావాల్సిన పుస్తకాలు అయితే చదువుకోవచ్చు, తీసుకువెళ్ళొచ్చు. అండ్ అలానే స్క్రీన్ పైన నంబర్స్ కూడా ఇస్తామండి. ఏ అవసరం ఉన్నా సరే మీరు కాల్ చేయొచ్చు. నియర్ బై వాళ్ళే కాదు, చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఈ అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోవద్దు. సో ఇప్పుడైతే మనం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ని మనం చూస్తున్నాం కదండి. సో దాంట్లో భాగంగానే మనం ఈ స్తూపం దగ్గరకు వచ్చేసాం. ఎంట్రన్స్ ఇవ్వగానే మనకి స్తూపము అండ్ అలానే ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళ నేమ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అసలు దాని కథ ఏంటి, ఏం జరిగింది దాని వెనక అనేది ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఎవరైతే ఈ టెంపుల్ ని స్థాపించారో, సృష్టించారో ఆయన ఉన్నారనమాట. మన చైర్మన్ గారు కుమారస్వామి గారు. నమస్తే సార్. సో ఒకసారి చెప్పండి, ఈ స్తూపం గొప్పదనం ఏంటి, స్తూపం నిర్మించడానికి కారణాలు ఏమిటి? ఈ స్తూపం 2001లో ఆ రోజు చాలా మంది కొనగోటి రోషయ్య గారు దీనికి ప్రారంభం చేశారు. 2001లో 2006 వరకు గుడి కట్టారు. 5 years 5 ఏళ్ళు పట్టింది. అప్పుడు కట్టిన తర్వాత 2018లో కుంభాభిషేకం చేశాం. 18లో కుంభాభిషేకం చేశారు. 12 నెలలకు ఒక పని చేయాలి. అది చేసినప్పుడు నాకు అప్పుడు చంద్ర ఇచ్చిన పేర్లు దాతల సహకారంతో ఆలయ నిర్మాణం. నేను అనొద్దంట, అదే కదా, సమాజంలో అందరు కలిసి చేస్తేనే గుడి అయితే. ఖచ్చితంగా నేనంటూ ఎవరు చేయలేరు, అంతే కదా, అందరి సహకారం ఉండాలి. అందరి సహకారంతో ఆలయ నిర్మాణం చేసినప్పుడు ఎవరు పేరు పెట్టకుండా ఆలయ దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేస్తాం. అందరూ కుమారస్వామిని కట్టినట్టు కాకుండా అందరూ ఇచ్చింది కాబట్టి నేను కట్టిన దాతల సహకారంతో. ఆ రోజు నాకు కుంభాభిషేకానికి వీళ్ళంతా కుంభాభిషేకానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టా. కుంభాభిషేకం ₹1,00,00,000 అప్పట్లోనే 100 మంది బ్రాహ్మణ్స్ పూజ. స్వామి స్వరూపానంద పీఠాధిపతి గారు ఈ యొక్క ప్రతిష్ఠ చేశారు. ఈ యొక్క గుడికి మొత్తం ఆయన్ని నాకు ప్రశ్నించి ఈరోజు ఆయన చేసిన తర్వాత 2001 నుంచి 2006 వరకు ఆయన చాలాసార్లు ఇక్కడ వచ్చి పీఠాధిపతి వచ్చి బాగా చేశారు కుమారస్వామి గారు. ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఈ నిర్మాణానికి అప్పుడే నాకు సుమారుగా ఒక ₹3 కోట్ల కట్టడానికి. చాలా గొప్ప విషయం. ఓన్లీ ఖర్చు నాకు ఈ యొక్క దాతలు నేను ఎవరి దగ్గరికి పోయినా, ఎందుకంటే నేను చేసే కార్యక్రమం 10 మందికి తెలుసు. ఫ్రాడింగ్ జరగదు, కుమారస్వామి గారు ఏదైనా చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలయ నిర్మాణానికి నాకు చాలా మంది సహకరించారు. ఆ రోజు ₹1,00,000 ఇచ్చినాడు, ₹50,000 ఇచ్చినాడు, 5,000, 10,000 ఇచ్చినాడు. ఉన్నాం. మనం ఏం చేసినా సమాజంలో మంచి పని చేయాలి, అంటే సంపూర్ణంగా ఉండాలి, కంప్లీట్ గా. ఉండబట్టి ఈ రోజు నాకు నేను ఫోన్ చేసి చెప్తా దాతలకు, నేను ఫోన్ ఎవరి దగ్గర ఫోన్ చేసి నీ పేరు రాసిన చూడండి పంపిస్తాను. ఆ గొప్పతనం నాకు, ఎందుకంటే నేను ఏం చేసినా 10 మందికి తెలియాలి. గత 20 సంవత్సరాల సంది అయ్యప్ప అన్నదానం చేస్తాను. ఒకప్పుడు ఈ ఏరియాలో అన్నదానం చేసేటప్పుడు సుమారుగా రోజుకి 5 క్వింటాల బియ్యం పెట్టేవారు. అప్పుడు ఎవరు లేరు, అప్పుడు ఎవరు అసలు అన్నం పెడదామన్నా అన్నం దొరకపోతుండే. ఆ టైంలో నేను పెట్టాను. అప్పుడు రోజుకు నాకు 3,000, 4,000 మంది భోజనానికి వచ్చేవాడు. 12 గంటలకు స్టార్ట్ చేస్తే 5 గంటల వరకు పెట్టేవారు. ఇప్పుడు కొద్దిగా నాకు బయలు ఏంటంటే ప్రతి ఒక్కరు నా శిష్యులు ఇప్పుడు అందరూ ఇక్కడ అన్నదానాలు చేస్తారో అందరూ నాకు తెలిసిన వాళ్ళు, నా దగ్గర ఉండిపోయినట్టు, నా దగ్గర నేర్చుకున్నాడు ఎట్ట పెట్టాలి భోజనం ఏం కదా అని నేర్పిస్తే ఈ సుమారుగా 6 టెంపుల్ పెడతారు ఇక్కడ. పబ్లిక్ డివోటీ నుంచి నాకు ఇబ్బంది లేదు, జనాలకు తెలిసింది ఇలా చేయొచ్చు, మనం కూడా చేద్దాం అనే ఉద్దేశంతో కలిగింది. వాళ్ళందరూ నా శిష్యులు. అయ్యప్ప మాల, నేను అయ్యప్ప మాల 22 సంవత్సరాలు వేసాను.
కంటిన్యూగా. అది చేసినప్పుడు అనిపించింది నా శిష్యులు వీళ్ళందరూ మీరు కూడా అందరూ పెడదాం అన్నట్టు మేము కూడా పెడదాం అన్నా అంటే అందరూ పెడితే మనుషులు తక్కువ అయితే నాకు కూడా ఇబ్బంది కాదు. అంతే కదా. ఇప్పుడు నేను రోజుకి 500 మంది వస్తాను. తక్కువ 500 మంది ఎప్పుడు తగ్గరు. ఏ టెంపుల్ పోయినా కుమారస్వామి పోవాలి, భోజనం బాగుంటుంది. పెట్టేది కూడా భోజనం చిన్న మామూలు పెట్టదు, అన్నీ ఒక 5, 6, 8 రకాలు పెడతాం 2 నెలలు. అవును, టిఫిన్స్ కూడా చూస్తున్నాం చాలా చాలా క్వాలిటీగా. అంటే బయట దొరికే టిఫిన్ మనం డబ్బులు పెట్టి కొనుక్కునే ఎంత ప్యూర్ గా ఉంటాయో కొన్నిసార్లు అవి కూడా కొన్ని చోట్ల సరిగా వండరు. సో కానీ ఇక్కడైతే చాలా పవిత్రంగా అందరూ చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. నిజంగా అది సేవనే చెప్పాలి. చాలా చాలా పుణ్యం దొరుకుతుంది కుమారస్వామి గారు మీకు. కుమారస్వామి గారు ఇప్పుడైతే మనం కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా చాలా బాగుంది చూడడానికి. ఇది 6 లక్షలైందా? ఆ టైంలో 20 ఏళ్ల కింద. 20 ఏళ్ల క్రితం. చాలా బాగుంది అమ్మవారి విగ్రహాలతోటి. ఈ పిల్లర్స్ గాని ఇది గాని మొత్తం చాలా బాగుంది. ఒరిజినల్ టేక్. అదే అడుగుదాం అనుకున్నా. ఒరిజినల్ టేక్ తో చేశారు. చాలా బాగుంది, చాలా వైభవంగా ఉంది చూడడానికి. గుడి తలుపుల్లానే ఉంది. మనం చేసేది తరతరాలు ఉండేది. అంతే కదా. మనుషులు 100 ఏళ్ళకి పోతారు, 100 ఏళ్ళకి పోయేది కాదు. అందువరకు ఇది ఉండాలి ఎప్పటికి. ఇట్లా కళ్యాణ మండపం చూద్దాం. ఈ కళ్యాణ మండపం ఏంటంటే చాలా పెద్దగా ఉందండి. ఇది యొక్క కళ్యాణ మండపంలో నా కోరిక ఏంటంటే ఏసీలు పెట్టి అది పెట్టి పబ్లిక్ చేయకుండా మిడిల్ ఫ్యామిలీ కూడా మంచిగా చేసుకోవాలని నా కోరికతో కట్టాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండాలి, వాళ్ళ బడ్జెట్ కి సరిపడా కళ్యాణ మండపాలు ఉండాలి అన్న ఉద్దేశంతో కట్టించారట. చాలా చాలా మంచి ఆలోచన అండి అదైతే గనక. ఇప్పుడు మీరిచ్చే ఈ కళ్యాణ మండపం కాస్ట్ ఎంత? 30,000 రూపాయలు తీసుకోండి. 30,000 మాత్రమే? సామాన్తో మళ్ళా. ఓకే, 30,000 అంటే సామాన్తో ఏమేమి సామాన్లు ఉంటాయి? కంప్లీట్ గా చైర్స్, కుర్చీలు, సోఫాలు అన్ని. దీనికి మన పెళ్లికి సంబంధించిన ఏమేమి కావాలో అన్ని 30,000కి ఇస్తాం. ఓకే, సో పెళ్లికి సంబంధించిన వస్తువులు అన్నిటితో ఇంక్లూడింగ్ చూడండి మీకే కనిపిస్తోంది కదా, చైర్స్ అలానే ఇంకా సోఫాస్ తో సహా ప్రతిదీ కూడా కలిపి మనకి ఆల్ అంటే కళ్యాణ మండపం మొత్తం ఇంక్లూడెడ్ 30,000 రూపీస్ కే 30,000కి కనీసం సగం భోజనాలు కూడా రావన్నమాట. అట్లా ఉంది. ఏంటంటే జనాలు కూడా హోటల్ ఏసీ ఉంది, వాడు పొగన తిండి పెడతాడు, ఎందుకులే పైసలు పోతాం అనుకుంటారు. కానీ మిడిల్ ఫ్యామిలీ పోలేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళలేరు. అంతే కదా, అంత పెట్టుకోలేరు, పాప అప్పు చేస్తారు. ఇక్కడ యూజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నా కాన్సెప్ట్ మొత్తం చాలా మంచి ఆలోచన. కట్టినప్పుడు కూడా నేను మొత్తం ఆలోచించి కంప్లీట్ గా పైనంతా కళ్యాణ మండపం కట్టేసారు చక్కగా. ఇక్కడ ఇదంతా చాలా బాగుంది. అందరికి ఏంటంటే గుడి ఒక్కటే కడితే దేవునికి 10 రూపాయలు బిల్లు వేస్తాం, రూపాయి వేస్తాం, పోతాడు. అవును, దీని వ్యవస్థ నడవాలంటే రాంగ కష్టం. అంతే కదా. నడవాలంటే ఏదైనా 10 మంది పెళ్లి చేసుకోవడం నెలకు సుమారు 1,00,000 రూపాయలు జీతాలు ఇస్తాం. ఇది లేకుండా ఇవ్వలేను. ఒకరోజు నెల ఇవ్వగలుగుతాం, 2 నెలలు ఇవ్వగలుగుతాం, కంటిన్యూ ఇవ్వలేం కదా. కాబట్టి ఈ కళ్యాణ మండపం వచ్చే పైసలు జీతాలకు 10 మంది బతకనికే ఇస్తాం. సో మీరు ఇంత చేస్తున్నారు కాబట్టి దేవుడే మిమ్మల్ని చక్కగా ఎవ్రీ ఇయర్ మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు అన్నమాట. జనాల కోసం ఆలోచిస్తున్నారు. అంతే కదా, మరి పుణ్యం తరతరాలుగా వస్తుంది. మా పిల్లలు అమెరికా నుండి కూడా నాకు పైసలు పంపించని చెప్తా, గుడికి పంపించండి ఫస్ట్ అంటే వాళ్ళ మనిషికి. మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి ఎక్కడున్నా కూడా. గుడికి ఏం తక్కువ వాళ్ళే పంపిస్తారు. ఇవ్వకుండా అడగ డాడీ ఇస్తే తీసుకొని తూకో, నేను మనం పెట్టుకుందాం అన్నారు. మరి ఇప్పుడు కావాలంటే ఇస్తారు. అలాంటి ప్రాబ్లం లేదు పైసలు కానీ. 20 వరకు జీతాలు కూడా ప్రాబ్లం లేదు. సో మనమైతే ఇప్పుడు భోజనశాల దగ్గర ఉన్నాము. ఒకసారి అడిగి తెలుసుకుందాము. కుమారస్వామి గారు చెప్పండి, ఇదైతే భోజనశాల మేము చూస్తున్నాము. పైన పెళ్లి చేసుకొని వచ్చి కింద లంచ్ చేసుకోనికి మెయిన్ పాయింట్. ఓకే, చేసుకున్న తర్వాత మన గుడి కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను ఎవరికి కిరాయియం. గుడి కార్యక్రమాలు దసరా వచ్చింది, 10 రోజులు అన్నదానం చేయాలి, కిరాయిలకి ఇస్తారు, వాళ్ళకి ఇబ్బంది కావద్దు. అదే కదా, ఆ టైంలో మనం కింద లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత అమ్మవారి జయంతి ఉంటుంది 4 రోజులు. ఆ రోజు 5 రోజులు భోజనాలు పెడతాం. అదేవిధంగా అమ్మవారు అగ్నిప్రవేశం రోజు ఉంటుంది, ఆత్మ రోజు, ఆ రోజు భోజనాలు పెడతాం. ఈ అయ్యప్ప భోజనం కూడా 2 నెలలు ఇక్కడనే భోజనం పెడతాం. ఇట్లా కింద అందరిని కూర్చోబెట్టి మంది భోజనం కింద అందరిని కూర్చోబెట్టి భోజనం పెడతాం ఇక్కడ.
సో మనమైతే ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత చూస్తున్నామండి. కలకలలాడిపోతూ అసలు సౌభాగ్యంతో ఎంత బాగుందో చూసారా అమ్మవారు అయితే. కన్నుల పండుగగా ఉంది నాకు చూడడానికి. ఒకసారి మన చైర్మన్ గారితో సహా అందరూ కుటుంబము వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొంటున్న వాళ్ళందరూ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఒకసారి. సార్ నమస్తే. సార్ చెప్పండి, మన ఈ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశిష్టత ఏంటి, ఏ మాసంలో ఏ పూజలు చేస్తారు ఏంటి అనేది ఒకసారి వివరించండి. ప్రతి శ్రావణ మాసంలో 5 అలంకారాలు చేస్తాం. ఫస్ట్ గాజుల అలంకారం, డబ్బు ధనలక్ష్మి అలంకారం పైసలతోని, తర్వాత పూలతోని, అనేక రకాలతోని సంవత్సరం చేంజ్ చేస్తుంటాం. ఒక సంవత్సరం 4 వస్తాయి, ఒక సంవత్సరం 5 వస్తాయి. అది ఎప్పుడు ఏది వస్తే ఒక సంవత్సరం స్వీట్లతోని కానీ ఆకులతోని, అంటే ఒక్కొక్క డిజైన్ అమ్మవారికి ఏది ఆ రోజు వస్తుందో ఆ విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. అమ్మవారి గుడి కట్టినప్పటి సంది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క గర్భగుడి చుట్టూ కూడా గోడ కట్టేసి లోపల కింద 25 ఫీట్ల అడుగుల లోపల పుసుకుంటూ వచ్చా. ఎందుకంటే భూమి ఆకర్షిస్తుండ గుడికి, కాబట్టి ఇది మొత్తం లోపల 25 అడుగులు తీసిన తర్వాత ఇదొక 25, 40 అడుగులు 50 అడుగులు ఉసుకే వచ్చాం. దీని కింద ఎవరు ఉండడానికి లేదు, రూమ్ ఉండవు. ఎందుకంటే మనం ఏడు నిలబడి ఈ కింద పోయినా నిలబడి భూమి నిలబడినట్టు ఉండాలి, ఇక్కడ వచ్చే భూమి నిలబడినట్టు ఉంది. దీనికి అమ్మవారికి పోరు పెరుగుతుంది, మనం చేసేది పుణ్యం వస్తుంది. ఇట్లా ఏదో స్లాబ్ అయిన గుడి కడతారు, అట్లా కట్టకుండా భూమి ఆకర్షించి ఉండాలని ఉద్దేశం ఇది పెట్టాం. 20 ఏళ్ళ సంధి కూడా ఎవరు చేయని పని మేము చేసినాం. అంత డబ్బులు కూడా ఇప్పుడు కూడా మాకు ఈ దసరా నవరాత్రులకు సుమారుగా 15 లక్షల దాకా ఖర్చు అవుతాయి. 15 లక్షలు కూడా మేము ఫోన్ ద్వారా జనాల ద్వారా అందరూ మాకు సహకారం చేస్తారు. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేసేవాళ్ళు లేరు. పైసలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేరు నేను అన్నాను. పైసలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, దానికి అభివృద్ధి అయ్యేటోళ్ళు లేరు. రాబోయే యువతరానికి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను వాళ్ళకు కూడా ఇలా చేయండి అని చెప్తాం. అమ్మవారు ఎప్పటికీ సాధిస్తాం. మనం 100 ఏళ్ళు లాగానే పోతుంటాం, కానీ అమ్మవారికి అయితే జన్మ అనేది ఉండదు. తరాలు కూడా తెలియాలి, చేయాలి. ఆలోచన ఉంది నాకు. అప్పుడు 2001లో 11 మంది సభ్యులతో గుడి కట్టాం. మళ్ళీ 11 మంది కలిసి ఈ ఆలయ నిర్మాణం చేయాలి మన ఆలోచన ఉన్నప్పుడు నాగభూషణ గారు నాకు బాగా మిత్రుడు, నేనంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన చెప్పాను, నాకు రాజకీయ నాయకులు వద్దు సార్, మీరు వచ్చి శంకుస్థాపన చేయండి అని ఆ రోజు నాగభూషణ శర్మ గారితో శంకుస్థాపన చేశాను. నా శుభం అనే ఆలోచన ఆయన ఇప్పటికీ కూడా ఆయన అదే అంటాడు, ఎవరు చేయాలో రాజకీయ నాయకులు ఇవాళ ఉండలే పోతారు. నాగభూషణ శర్మ గారు శంకుస్థాపన చేసినప్పుడు ఒక మాట చెప్పారు. అప్పుడు కొద్దిమంది ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి కొద్దిమంది చాలామంది ఇంత పెద్ద గుడి కడుతున్నాడు, ఎవరికి లాభం, ఆయనకి లాభం వస్తుందా అని చెప్పి కొద్దిమంది పోటు పోయారు. అప్పుడు జడ్జి పుచ్చవతి అందరూ ఇప్పుడు తెలిసిపోయింది అందరికి. అప్పుడు తెలియదు, తెలియక నవీన కోర్టు పోయారు. కోర్టులో జడ్జి పుచ్చవతి గారు వచ్చారు. అప్పుడు జడ్జి పుచ్చవతి గారు వచ్చారు. అప్పుడు ఫోటోలు వీడియోలు లేవు ఎక్కువ ఆ టైంలో. ఎవరు వాళ్ళు సార్ ఇది గుడి ఇట్లా కట్టాను కంట్రోల్ మీద కేసుకి ఏది పోయారు. ఆ కేసుని ఎదుర్కొన్న కెపాసిటీ నాకు ఉంది. ఎందుకంటే ఆ రోజు నేను పోయినప్పుడు జడ్జి గారు ఒక మాట అడిగారు, నాకు వర్షం గారు మీ ఇంట్లో కట్టడం మీరు చాలా చెడ్డ మంది ఆరోపణలు ఇస్తారు, మీరు ఎవ్వరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుని పోండి. మీ ఆత్మధైర్యం, మీ గుండెకు మీ ఆత్మ తెలవాలి, ఎవరిని గెలవడం అవసరం లేదు. నువ్వు పైసలు తింటున్నావా తినలేదని జనాలు అనుకొని నువ్వు చేసే పని మంచిది అన్నాడు. అని ఒకరోజు అనుకోకుండా గుడికి వచ్చాడు ఆయన. తెలుసుకోవాలి, ఇంత పెద్ద గుడి కడుతున్నాడు, ఇట్లా కడుతున్నాడు, ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఒకరోజు పొద్దున్న 7:30కి వచ్చాడు. హైకోర్టు జడ్జి గారు వచ్చి నన్ను అడిగారు, వచ్చేసారి మీరు జడ్జి గారు కదా హైకోర్టు నుంచి వచ్చారంటే, నేను చెప్పిన ఎవరికి అట్లా నువ్వు అడుగుతున్నావు చెప్తుంది, నేను ఓకే జడ్జి గారు అంటే ఆయనకు సన్మానం చేసి అప్పుడు చెప్పాను. ఏంటి సార్ అంటే, ఆయన అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నా, చేసేటప్పుడు
మీరు తినిపోవాలి సార్, ఇవాళ తినకుండా పోతే మంచిది కదా అన్నప్పుడు ఆయన ఒక నయ్యారు. నేను ఒక ఊరికి పోయిన గుడికి ఆడ తినకుండా వచ్చిన ఆ రోజు నాకు అన్నమే దొరకలేదు, నువ్వు అన్నవాడిని నేను తింటా 2 గంటల వరకు ఉంటాను ఉండి. ఆ రోజు నాకు గుళ్ళే చెప్పాడు. ఇద్దరం రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన కొన్ని నారాయణ శెట్టి గారు అని చెప్పి 103 ఏళ్ళు బతికాడు, ఐఏఎస్ ఆఫీసరు. ఆయన నేను ముఖ్యమంత్రి గారు గవర్నర్ ఆయన ఒక మాట చెప్పాడు. కూర్చొని నాకు ఒకటి చెప్పాడు, కుమారస్వామిని ప్రతి ఒక్కరు వచ్చి నిన్ను ఏదో ఒకటి అంటే నువ్వు నారాజు కాకు, నువ్వు వాళ్ళు ఒకటే చెప్పు, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను చెప్పు. గుడికి ఏమి ఇచ్చినా కూడా చంద్రరూపంగా నీకు ఇస్తే నువ్వు జేబులు వేసుకున్నావు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అన్నారు నాకెందుకు కానీ నువ్వు పోయినావు అనుకో, వాడు చేయడు, నేను చేయలేడు. కాబట్టి ఎవ్వరు మాటలు కూడా నేను నమ్మను, నా పని నేను చేసుకోవద్దు. ఎప్పుడు చెప్పింది ఏంటంటే మనసు వాళ్ళు ఆయన అంత అనుభవంలో చెప్పాడు. గుడికి ఊడ్చేవాడు కూడా దొరకడు, ఎందుకంటే నువ్వేం వాడు ఇట్లా అంటున్నావు, ఆభరణాలు వేసారు, ఇది చేసారు అన్నట్టు. వాడు చేయడు, ఇంకోటి చేయనియరు. కాబట్టి ఎవరు మాట నమ్మకుండా నా పని నేను 20 ఏళ్ళ సంది కంటిన్యూగా ఈ యొక్క 11 మందిలో 6 మంది చనిపోయారు, పెద్దవాళ్ళు లేదు, ఇంకా 3 ఉన్నాం. రాబోయే రోజు యూత్ తీసుకోవాలి, కొద్దిమందిని తీసుకొని వాళ్ళని కూడా డెవలప్ చేయాలి. డెవలప్ వాళ్ళ తర్వాత కూడా డెవలప్ కావాలి. గుడి ఎప్పటికి ఉండేది కాబట్టి రాబోయే యూత్ కూడా మెంబర్షిప్ ఉన్న చాలా ముందుకు వచ్చి పనిచేసే వాళ్ళను తీసుకుందామనే ఉద్దేశంతోనే నేను నా ఆలోచన ఉంది. రాబోయే రోజుల దీన్ని డెవలప్ చేయాలంటే రాబోయే తరంలో కూడా తెలియాలి. కాబట్టి అందరికి అవకాశం ఇచ్చి మంచి చేయండి ఆశించొద్దు. క్షీర సారే కానీ మా మిస్సెస్ పెట్టి అందరిని పెట్టుకుని ఒక 10 మంది క్షీర సారే కార్యక్రమం చేసినప్పుడు 2000 మంది నేను ఫస్ట్ టైం చేశాను ఈ క్షీర సారే కార్యక్రమాన్ని. నేను అనుకున్న ఇంతమంది సాధిస్తారు, ఇంత తక్కువ వస్తారు ఎందుకు లేనుకున్నా. ఆ రోజు నాకు 2000 మంది మహిళలు వచ్చారు ఫస్ట్ టైం. నేను 20 ఏళ్ళ కింద చూసిందంటే అలాంటివి చేస్తే అవుతుంది. వీళ్ళు ముందరకు వచ్చి చేసేవాటే అంతమంది వచ్చారు, కానీ ముందరకు వచ్చి చేసేవాళ్ళు లేరు. అది వచ్చేవాటి ఆ రోజు 2000 మందికి వస్తే సుమారుగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అట్లా చేస్తుంటే ఏమవుతుందంటే మన గుడి ప్రతిష్ట పెరుగుతుంటుంది, 10 మందికి వీళ్ళు బాగా చేస్తారు అనే ఒక నమ్మకం రావాలి. మనం గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ నేను ఈ గుడి కట్టాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ ఈ యొక్క ఆలయం నిర్మించాలి అనే ఆలోచనతో నేను కట్టాను. జాబ్ పోకుండా ఈ యొక్క నిర్మాణం చేయాలి, ఏదో ఒకటి సాధించాలి సమాజంలో అనే ఉద్దేశంతో అమ్మగారు నాకు రాత్రి 2 గంటలకు ఆ రోజు వచ్చి నువ్వు గుడి కట్టగలుగుతావు అనే ఉద్దేశంతో నేను ఆ రోజు చాలా తిరిగేవాడిని. 2 గంటలకు 1 గంటకి మెయిల్గా వచ్చింది నాకు. 2 గంటలకు పూజ కదా, అది నాగవంశివ గారు చెప్పాను కదా అని 1 గంటకు వచ్చి కూర్చున్నా. అంటే ఆ యొక్క పోరు లేకుండా నేను చేయలేను. అమ్మవారు పోరు ఉంది కాబట్టి ఆ రోజు 2 గంటలు అయితే నేను 1 గంటకి వచ్చి కూర్చున్నా. సినిమాల్లో వాటిల్లో చూడడమే తప్ప నార్మల్ గా ఆస్తున్న వాళ్ళు బిజినెస్ పరంగా ఏదన్నా ఒక ఇంకేదో కట్టించాలి, దాని ద్వారా సంపాదించాలి అనుకుంటారు. మీరు గుడి కట్టించాలి అనుకుందంటే మీకు చాలా బాగుంది, ఏదో పూర్వజన్మ సుకృతమై ఉంటుంది. నేను గుడి కట్టినాగా చాలా 99% బాగుంది. అప్పటి నుండి అయితే మంచిగా అభివృద్ధి అయితే చెందుతుంది. చాలా అభివృద్ధి చెందాం, గుడి అభివృద్ధి చెందింది, నేను కూడా అభివృద్ధి చెందినా. ఏంటంటే నా పిల్లలు బాగానే ఉన్నారు, నాకు బైపాస్ అయింది, అన్ని కారణాలు కూడా అమ్మగారు చూసుకుంటారు. సో ఇక మనకి దసరా నవరాత్రులు అయితే మొదలైపోయాయి. విశిష్టత చెప్పండి, ఏ పూజలు చేస్తున్నారు, ఈ రోజు నుండి ఎన్ని రోజులు అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది? దసరా నవరాత్రిలో 11 రోజులు అమ్మవారివి అలంకరణ ఫస్ట్ బాలావతి ప్రసుందరి గారి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ 11 రోజులు అమ్మవారి పూజలు జరుగుతుంటవి. 11 అవతారాలతోన అమ్మవారి పూజలు జరుగుతాయి. ఫస్ట్ కుంకుమార్చన, లలితా పారాయణం, గణపతి పూజ, హోమము, అభిషేకం జరుగుతుంది. అందరు వచ్చి పాల్గొనాలని అనుకుంటున్నాం. ఓకే, సో చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎవరైతే చూస్తున్నారో మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రసిద్ధిగాంచిన అమ్మవారు అన్నమాట. చాలా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ 11 రోజులు శరన్నవరాత్రులు, అలానే బతుకమ్మ కూడా చేస్తారు కదండి మన తెలంగాణ వాళ్ళు. 28 బతుకమ్మ కూడా చేస్తున్నారు. సో అన్నిటిలోనూ మీరు వచ్చి పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది.
మనం చెప్పాలంటే మనం సరిపోం. మన అమ్మవారు మన స్టోరీ ఎంత చెప్పినా కూడా సరిపోదు. ఈ రావి చెట్లు కానీ, ఈ వాతావరణం కానీ, ఈ ఆహ్లాదకరమైన సిస్టమ్ కానీ ఈ ఏరియాలో ఎక్కడ లేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రంథాలయం ఉంది అండ్ హోమియో చికిత్స ప్రతి నెలకు ఒకసారి చేస్తారు. అంటే యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు అండ్ కుట్టు మిషన్లు నేర్పడము. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అయ్యప్ప పూజలు 45 days అన్నదానం ఉంటుంది, ఫ్రీగా చేస్తారు. అండ్ దసరా నవరాత్రులు 11 days ఉంటే 11 days, 9 days ఉంటే 9 days చేస్తారు. అండ్ ఇంకోటి అమ్మవారి జయంతి ఉత్సవాలు 4 days చేస్తారు. ఆత్మార్పణ దినం ఉంటుంది. ఈ దసరా నవరాత్రోత్సవాలకు ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాము. 28 నాడు బతుకమ్మ సంబరాలు ఉన్నాయి. 3వ తేదీ నాడు అమ్మవారిది ఊరేగింపు ఉంది. చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. జై వాసవి అండి అందరికీ. ఇక్కడ ప్రోగ్రామ్స్ చాలా బాగా అమ్మవారు వైభవంగా, చాలా రంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు పురస్కరించుకొని చాలా బ్రహ్మాండంగా భారీ ఎత్తున జరగబోతున్నాయి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయండి. ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ. ఈసారి దసరా నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. అందుకే 11 రోజులు 11 అలంకరణలు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు మార్నింగ్ అభిషేకం జరిగింది. తదనంతరం చిన్నమ్మవారికి అభిషేకం ఉంటుంది, గణపతి పూజ, హోమము, తర్వాత లలితా పారాయణము. ఈవినింగ్ పల్లకి సేవ ఉంటుంది, హారతులు ఉంటాయి. 9 రకాల హారతులతో అమ్మవారికి రంగరంగ వైభవంగా జరుగుతాయండి పూజలు. 28వ తారీఖు ఆదివారం అండి. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి వాసవి మాత టెంపుల్లో. 500 మందికి చీరలు కూడా ఇస్తున్నారు. 4 to 6 బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కుమారస్వామి అంకుల్ ఆధ్వర్యంలో వారాహి సిల్క్స్ వాళ్ళు 500 చీరలు స్పాన్సర్ చేస్తున్నారు. అందరూ వచ్చి బతుకమ్మ పండుగని బాగా సెలబ్రేషన్స్ చేసి విజయవంతంగా పూర్తి చేయగలరని మనవి. సో విన్నారు కదండి, ఎంతో అత్యద్భుతంగా వైభవంగా జరగబోయే ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలి. ఆ పుణ్యాన్ని కూడా మీరు సంపాదించుకోవాలి, భక్తి పారవస్సులై పొంగాలన్నమాట. సో నాకైతే పొద్దు నుండి ఈ వీడియో చేస్తున్నప్పటి నుండి చాలా చాలా లీనమైపోయాను నేను. అంత నచ్చేసింది నాకు. ఈ స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఈ వాతావరణం కానీ, ఆహ్లాదకరమైన ఈ ప్రదేశం కానీ నాకు చాలా నచ్చింది. సో 3వ తారీఖు అయితే అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. 28వ తారీఖు మన సెలబ్రేషన్స్ చేసుకునే బతుకమ్మ టైం అనమాట. 28వ తారీఖు బతుకమ్మ చేసేస్తారు. అండ్ ఈ శరన్నవరాత్రులు 11 రోజులు కూడా 11 అవతారాలతో మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అయితే రెడీ అయిపోతారు. మీరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఒకసారి అయితే మన భక్తులందరూ మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కోసం అయితే భక్తితో పాట పాడతారంట. ఒకసారి మనం కూడా వీక్షిద్దాం. కన్యకాంబ కరుణించి మమ్మి పొడుగా పాడవా, రావా శ్రీవాసవంబర కన్యకాంబ కరుణించి మమ్మి పొడుగా పాడవా, వనమంత గాలించి చూడాముగా, వనమంత గాలించి చూసాముగా, వనమందు విహరించు వనలక్ష్మిగా, వనమందు విహరించు వనలక్ష్మిగా, రామాంబర కనకాంబర కరుణించి మమ్మి పొడుగా పాడవా, రావా శ్రీవాసవంబర కన్యకాంబ కరుణించి మమ్మి పొడుగా పాడవా, వనమంత గాలించి చూచానుగా, వనమంద గాలించి చూచానుగా, వనమందు విహరించు వనలక్ష్మిగా, వనమందు విహరించు వనలక్ష్మిగా, రావా శ్రీవాసవంబర కన్యకాంబ కరుణించి మమ్మి పొడుగా పాడవా, కరుణించి మమ్మి పొడుగా పాడవా, దరి చేరవా
మమ్మిప్పుడు కరుణించవా దరిచేరి మమ్మిప్పుడు కరుణించవా రావా శ్రీవాసవంబర కన్యకాంబ కరుణించి మమ్మిప్పుడు కాపాడవా కరుణించి మమ్మిప్పుడు కాపాడవా. జై వాసవి. జై వాసవి. ఎవరైతే చూస్తున్నారో చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా ఇంకా ఎవరైతే ఇక్కడ వరకు రాలేరో వాళ్ళందరికీ కూడా మన అమ్మవారి విశిష్టతని అలానే ఇంకా జరగబోయే కార్యక్రమాల గురించి చాలా గొప్పగా వివరించారు. చక్కగా విశిష్టత గురించి చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలండి. జై వాసవి. జై వాసవి. సో చూసారు కదండి, ఇది ఈ రోజు వీడియో. చాలా అద్భుతమైన ఒక డివోషనల్ వీడియో అన్నమాట. చాలా చాలా బాగుంది కదా. మన అమ్మవారి గురించి మీరెంత తెలుసుకున్నారో మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అంతే తెలియాలి అంటే ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అలానే మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన అమ్మవారి 20 సంవత్సరాల నాటి విశిష్టతను అయితే తెలియజేసేయండి. అండ్ నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మిషన్ కుట్టడం నేర్పించడం కానివ్వండి, హోమియో క్లినిక్ కానివ్వండి, మన అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 45 రోజుల పాటు భోజనాలు కానివ్వండి, భవానీమాల వేసుకున్న వాళ్ళకి కానివ్వండి, అలానే కళ్యాణ మండపం చాలా తక్కువ కాస్ట్కి 30,000కి కళ్యాణ మండపం కానివ్వండి. ఈ ఫెసిలిటీస్ అన్ని ఓన్లీ మన KPHP 3rd phase లో ఉన్న కుకట్పల్లిలో హైదరాబాద్ లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో మాత్రమే జరుగుతున్నాయి. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. సో ఇది ఈ రోజు వీడియో. మన శరన్నవరాత్రులు 11 రోజులు కూడా మన ఈ అమ్మవారి టెంపుల్లో అయితే జరుగుతూనే ఉంటాయి. యాగాలు, హోమాలు, అలానే అభిషేకాలు, గణపతి పూజ ఇవన్నీ కూడా జరుగుతాయండి. మిస్ కాకుండా మన ఛానల్ ని ఫాలో అయిపోండి. ఎవరైనా టెంపుల్ కి రావాలి అనుకుంటే అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాము, ఫాలో అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. జై వాసవి.